హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. పాన్ ఇండియా హీరోగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. కేజీఎఫ్ సిరీస్తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ వీరిద్దరూ కలిస్తే ఎలాంటి ప్రపంచనం అవుతుందో సలార్ నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా సలార్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, కలెక్షన్ల వర్షం కురిపించారు. తొలి రోజే దాదాపు 180 కోట్లు కలెక్ట్ చేసి తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఒక్కసారిగా 3వ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు 4 రోజుల్లో దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ప్రశాంత్ నీల్ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. అయితే 4 రోజుల కలెక్షన్ల వివరాలను సలార్ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ చేయబోయే తదుపరి సినిమా ఏమిటి అనే విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సలార్ ప్రమోషన్స్ లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఉంటుందని ప్రశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. సలార్ కలెక్షన్ల సునామీని ప్రత్యక్షంగా చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు ప్రశాంత్ నీల్ తమ హీరోతో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్తో పాటు అతని అభిమానులకు నిరాశ తప్పదని తాజా సమాచారం మేరకు తెలుస్తోంది. అదేమిటంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నట్టు సమాచారం. దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సినీ వర్గాల్లో ఈ మాట బాగా వినిపిస్తోంది. అసలు విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ చేసింది కేజీఎఫ్ సిరీస్ ఒక్కటే అయినా 2 ప్రాజెక్టులకి డైరెక్టర్గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అతనితో ఏ హీరో సినిమా చేసినా అది సూపర్ హిట్టేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్ రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతోంది. ఈ 4 రోజుల్లో సినిమాకి వచ్చిన కలెక్షన్స్, హీరోకి డైరెక్టర్ కి వచ్చిన అప్రిషియేషన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఇచ్చిన ట్విస్ట్ వల్ల రెండో పార్ట్ పై ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే రెండో పార్ట్ గా చెబుతున్న శౌర్యంగపర్యంని వీలైనంత త్వరగా థియేటర్లోకి తేవాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న దేవరా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత వార్ 2 షూటింగ్ కోసం బాలీవుడ్ వెళ్లనున్నాడు ఎన్టీఆర్. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది. దీన్ని బట్టి సలార్ సెకండ్ పార్ట్ ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. సలార్ సీజ్ ఫైర్ వేడి చల్లారకు ముందే శౌర్యంగపర్యాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఏ ప్రాజెక్ట్ మొదట స్టార్ట్ చేస్తాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.